రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలపై వెంకటంపల్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. member of parliament విచ్చేస్తున్న గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ గారు మనకి విచ్చేస్తున్నారు. సార్ని స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మాకు అందరి వివరాలు తెలియాయి కాబట్టి అలాగే ఉప సర్పంచ్ రమేష్ గారు కూడా వేదికపైకి రావాల్సింది కోరుతాం. కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నామండి. అలంకరించవలసిందిగా కోరుచున్నామండి. మనకి కేంద్ర ప్రభుత్వ ఆదేశ డిపార్ట్మెంట్లు మనకి కింద పేర్కొనబడిన పథకాలకు సంబంధించి మనము ఇక్కడికి హర్ఘర్ జల్ యోజన, అలానే బ్యాంకు నుంచి తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మనము కండక్ట్ చేసుకుంటున్నాము. యూనియన్ బ్యాంక్ తరపు నుంచి మేడం గారిని ఇప్పటి వరకు కానీ మహిళా గ్రూపులు దేనికోసం ఉపయోగపడాలి? మీ కుటుంబ పోషణ కోసం ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, సేవ చేసేటండి దృక్పథం. కాబట్టి అందుకే మోడీ గారు ఇవన్నీ భావించే అరే మహిళా గ్రూప్లే బీజేపీ ధర్నా అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ధర్నా అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ ధర్నా అవుతుంది. ఆయన మహిళా గ్రూప్ లీడర్ మాట్లాడాలి, పోవాలి, ధర్నా తీసుకోవాలి, ర్యాలీ తీసుకోవాలి, బహిరంగ సభలు తీసుకోవాలి. దానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి. అట్లా కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు మహిళా గ్రూపులు ప్రారంభించిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద, సొంత కాళ్ళ మీద వాళ్ళు సొంత వ్యాపారం చేసుకోవాలి, దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకోవాలి, దాని ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 80,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తారు ఒక్కొక్కరికి. 2 సంవత్సరాల మహిళా గ్రూపు నర్సజాలు గ్రూప్ కూడా లోన్ ఇస్తున్నాం. దాన్ని మీరు తీసుకుపోయి దరఖాస్తు చేసి ఉపయోగించుకోవాలి. మీకు లోన్ ఇయ్యంటే మళ్ళీ మేడం చెప్పండి. ఎవరైనా బ్యాంక్ ఎవరైనా లోన్ ఇయ్యమేమో అని చెప్తే మళ్ళీ చెప్పండి. మీకు లోన్ ఇప్పించే వాళ్ళు తీసుకుంటారు. లోన్ పైసలు కావాలా మీకు